హాయ్! హలో అందరికీ. చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళ దాకా ఎవరికీ నచ్చవండి పూతరేకులు అంటే. పూతరేకులంటే గుర్తొచ్చేది మనకి ఆత్రేయపురం. కానీ మనం ఆత్రేయపురం పూతరేకులు అక్కడికెళ్ళి తినలేము. అలాగే నేను ఇప్పుడు దాకా తినలేదండి. నాకు తెలిసింది మా భీమవరం. మా భీమవరంలో భగవాన్ పూతరేకులు చాలా ఫేమస్ అన్నమాట. మేము భీమవరం, ఆత్రేయపురం వెళ్ళలేము. ఎందుకంటే ఒడిశాలో ఉంటాం. ఇక్కడ వాళ్ళకి పూతరేకులు తెలీదు గాబట్టి ఇట్లా రేకులు తెచ్చుకొని స్టోర్ చేసుకొని కానీ పూతరేకుల్లో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలీదండి. అలా నోట్లో వేసుకుంటే అలా వెన్నలా కరిగిపోతుందండి. ఆ మధ్యలో రేకులు తెచ్చుకొని స్టోర్ చేసి స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లో కాచుకున్న నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పలుకులు మధ్యలో తగులుతూ ఉంటూ చూడండి. ఆ టేస్ట్ మళ్ళీ నేను మీతో చెప్పాలా? మీలో అందరూ తినే ఉంటారు కదా! అలాగే ఈ ప్రాసెస్ మీకేమనిపించింది? రేకులు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఇలా చేసుకోవడం నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే భీమవరం వాళ్ళు, ఆత్రేయపురం వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి వీడియోని. కాస్త కామెంట్ చేయండి ఎక్కడిదాకా రీచ్ అయిందో నాకు తెలుస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.